హైదరాబాద్ నుంచి విపశ్యన అనేటటువంటి సంస్థ ద్వారా అందులో నుంచి వచ్చిన టీచర్సు 30 మంది కలిసి వివిధ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన వాటిట్లలో ధ్యాన శిక్షణ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ ఇది కోనసీమ జిల్లా కలెక్టరు ఈ పాఠశాలలో ధ్యాన అభ్యాసన అమలుకి శ్రీకారం చుట్టారు. విపశ్యన అంతర్జాతీయ మెడిటేషన్ సెంటర్తో ఒప్పందం చేసుకుని విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా జరుగుతుంది. మహారాష్ట్రకు చెందిన అంతర్జాతీయ విపశ్యన మెడిటేషన్ సెంటర్ వాలంటీర్ల బృందం సహకారం తొలి విడత జిల్లాలోని 8 గురుకుల పాఠశాలల అమలుకి నిర్ణయించారు. దాదాపు 3000 మంది విద్యార్థులు రోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాల పాటు ధ్యానం చేసేందుకు అవసరమైన వనరులు సమకూర్చారు. హైదరాబాద్కి సంబంధించి ఇది నడవబోతుంది. అయితే ఇక్కడే అసలు సిసలు సమస్య ఉంది. అసలు ధ్యానం కావాల్సింది కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళకి. కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థులు నలిగిపోతుంటారు, మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తే అత్యంత ఉపయోగం ఉంటుంది. ఆ దిశగా అడుగు వేస్తే బెటర్.